అజ్ఞానముల మధ్యగ్రాలు నన్ను అన్నపానాలకై అంగలార్చు నన్ను బహుళ తాపత్రయంబుల వడయు నన్ను కసితి కింద నంబునై ధరలు నన్ను ఎటులగా చదవో నీలో నన్నుటుల చేర్చుకుందువో దేవా నేను నీయందే భారమాని అద్దించు సుందరేయంబవళ్ళు నిన్నే వీక్షించు సుందునే తెన్ను కన్ను అలపి చూసిన నీరు పెతలియుచుండు వెలసి కాంచిన నీ కాంతి వెలుగుచుండు వెలసి చూసిన నీ పేరు పలుకుచుండు నీవే సకలంబు నీయందు నేను కలను వెడల జాలని పాతాళ వీధులందు నేరనేరని ఆకాశ సీమలందు రాకనోపని జలది గర్భములయందు నీవెన్నావు నాయందు నీవు లేవే సాంధ్యరాగంబులందును సస్సులందు సలయంబుల ఎర్రని ప్రసవములను సానుల భారెడునది చల్లమందు రచునా గుండెలోని రక్తమును పిండే పూత పూసితి వాలేదపుడమి నన్ను పెట్టు కష్టాలు నే లెక్క పెట్టు నెడలా ఏది విశ్రాంతి నీ ధ్యానమే సమాధి ఏది వ్యవధి నీ భోగభీష్ట సిద్ధే వేరుగచ్చంతరము లేదు వెదుకరాదు శాంతి గీతాలు పాడు శకుంతలములు ప్రకృతి సతిరెక్కలను తలంబ్రాలు జల్లు మగములగి లేచి నీ మహానతికి మృక్కు లోకాలు నీ ఎండులేను నీదో
చరాచర భూతకోటిని మోయుచున్నాడవు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే గనులు కానీ, పూజ్యులు కానీ, పవిత్రులు కానీ ఎవ్వరూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవ్వరూ లేరు. నీవు సృష్టి స్థితి లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు కలిమిలేములు ఘనాధికములు బంధమోక్షములకు అతీతమైన నీ నిజ తేజము కుల మానవ జీవకోటికి ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మిన వారు నశించరు. నిన్ను ధ్యానించి వారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచి వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మి యొక్క భక్తులము. మా భారము కర్ణధారుని వలె నీపై వేసుకొని మమ్ము మాయలందును పాపముల యందును హింసల యందును కొనియక నీత ప్రతిపాదకమైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయను సర్వచేసనమున నన్ను పునరుద్ధరించి మా కష్టములను తీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మాకు అన్ని విధాలా కాపాడి సంరక్షించము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీనరక్షకుడవు, దేవాది దేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగును గాక. నమస్తే 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 నమః. సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభవం విశ్వం శేంసా సద్గురుం దేవమక్షరం పరమం పదం విశ్వదా పరమాం నిత్యం విశ్వం శేంసా సద్గురుం హరిం విశ్వమేవేదం పురుషః తద్విశ్వముపజీవతి హరిం విశ్వస్యాత్మే సర్వం స్యాశ్రితకం శివమచ్యుతం విశేషా సద్గురు మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం విశేషా సద్గురు పరం జ్యోతిరాత్మా విశేషా సద్గురు పరః విశేషా సద్గురు పరం బ్రహ్మతత్వం విశేషా సద్గురు పరః విశేషా సద్గురు పరమధ్యాతాధ్యాత్మం విశేషా సద్గురు పరః యచ్చ కించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే వివా అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్యం విశేషా సద్గురు స్థితః అనంతమవ్యయం కవిగం సముద్రయంతం విశ్వశంభవం పద్మకోశః ప్రతీకాశకం హృదయం చ వ్యధోముఖః అదో నిత్యావిదశ్చాంతేనాభ్యాముపరితిష్టతి జ్వాలమాలాకులం భాతే విశ్వస్యాయతనం మహత్ సంతతకం శిలావిస్థలం భక్త్యా కోశసన్నిభం తస్యాంతే ససరళం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహార్నగ్నిర్విశ్వాచర్విశ్వతో ముఖః సోగ్రభుగ్యభజంతిస్తాన్నాహారముజరకవిః తిర్యగోర్ధమదస్తాయేరస్మైస్తస్య సంతతః సంతాపయతి సందేహమాపాదతలమస్తకః తస్య మధ్యే వైద్యశిఖా అణియోర్ధ్వావ్యవస్థితः మేళతో యదమధ్యస్తద్విజ్జల్లేకేన భాస్కరः శోకవత్తన్మేపేతాభాస్వచ్చనోపమా తస్య శిఖాయాం మధ్యే శ్రేష్ఠేంసా సద్గురువ్యవస్థితः ఓం సబ్రహ్మ ఓం సశివ ఓం స
రాఘవేంద్ర శ్రీ హుస్సేన్ సా సద్గురు పరబ్రహ్మణోక్షరం పరమేశ్వర రాజాదిరాజాయ విశ్వవిహసాయినే నమో వయం వైశ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మోఢ్యం కామేశ్వరో వైశ్రవణో దధాతు కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయుః ఓం తదాత్మ ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురో నమః. అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వం ఇంద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మస్త్వం ప్రజాపతిః త్వం తదా పాపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరో ఈశానः సర్వవిద్యానాం ఈశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదాశివో. తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయః తిలేవ చక్షురాదతం తద్విప్రాసో విపంజమో జాగృవాన్ సంసమిస్తతే విష్ణోర్యత్ పరమం పదం ఋతకం సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణపింగళం ఓర్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమో నమః. ఓం విరాట్ పురుషాయ విద్మహే శ్రీ ఉమర్ ఆలీ షా సద్గురు స్వరూపాయ ధీమహి తన్నో శ్రీ ఉమర్ ఆలీ షా సద్గురు ప్రచోదయాత్. ఓం విరాట్ పురుషాయ విద్మహే శ్రీ హుస్సేన్ సా సద్గురు స్వరూపాయ ధీమహి తన్నో శ్రీ హుస్సేన్ సా సద్గురు ప్రచోదయాత్. ఓం విరాట్ పురుషాయ విద్మహే శ్రీ మొహిద్దీన్ బాదుషా సద్గురు స్వరూపాయ ధీమహి తన్నో శ్రీ మొహిద్దీన్ బాదుషా సద్గురు ప్రచోదయాత్. ఆకాశః పతితం తోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారః శ్రీ సద్గురుమూర్తి ప్రతిగచ్చతే. ఓం శాంతి శాంతి శాంతి. సభ్యులంతా కూడా ఎక్కడ అక్కడే సభ్యులను కూర్చోవలసింది ఉంటుంది. అనుభవాలు చెప్పాలనుకున్నటువంటి వారు వేదిక అనుభవంలో కూర్చోవలసింది ఉంటుంది. సెల్ ఫోన్స్ అందరూ కూడా స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. జగము మాయ ప్రధానము సుప్రకాశకం సిద్ధాభాస్య రూపము కాంచలేము సొగసుగల దీనిని వర్ణించి చూపలేము. జగము మాయ ప్రధానము సుప్రకాశకం ఒకటి ఈశ్వరునిలోన ఉన్నవాడో ఈశ్వరునిలోన నీవు విమిడినావు. ఒకటి ఈశ్వరునిలోన ఉన్నవాడో ఈశ్వరునిలోన నీవు విమిడినావు. గీతములు పాడగా గేలుమోర్చి గీతములు పాడగా గేలుమోర్చి జగము మాయ ప్రధానమో స్వప్రకాశకం సిద్ధాభాస్య రూపమో గాంచలేము సొగసుగల దీనిని వర్ణించి చూపలేము. జగము మాయ ప్రధానమో స్వప్రకాశము మేలు చేసువానినే మృంగు జగము కోకిల గుడ్లు పొదగంగ కాకికేలా మేలు చేసువానినే మృంగు జగము కోకిల గుడ్లు పొదగంగ కాకికేలా. ఏమి చేసినా సాగదయానందో ఏమి
వర్ణించలేము, సొగసుగల దేనిని వర్ణించి చూపలేము. జగము మాయ ప్రధానము స్వప్రకాశకం. శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక చక్రవర్తులకు సాష్టాంగ నమస్కారములు. గురువారం సభా కార్యక్రమాన్ని ప్రత్యక్షంగాను పరోక్షంగాను వీక్షిస్తున్నటువంటి 50 మందికి కూడా నమస్కారం. ఈనాటి సభా కార్యక్రమంలో ముందుగా సత్యనారాయణ మాస్టర్ సభను ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా విజ్ఞప్తి. శ్రీ శుభాకారమహనీయ సేవ్య దివ్య భవ్య కళ్యాణ గుణ కరుణా వ్యయుండవాది దేవుండవగిలలో కైకుడీవే కలుషగత వేషభూషయా కైలలీష అవదరింపుం బ్రహ్మ జీవాత్మ జగము ఈశ్వరాకాశమాయల నిర్ణయించు శతకరత్నంబురచయింతు శ్రద్ధతోడా కలుషగత వేషభూషయా కైలలీష. శ్రీ 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 విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ సద్గురు సార్వభౌములకు నా హృదయపూర్వక సాష్టాంగ నమస్కారములు. సభ్యులకు సభ్యేతలకు నా నమస్కారాలు. స్వామి యొక్క చల్లని ఆశీస్శాక స్వర్గమాత అనే మహాగ్రంథంలో భజన అనే అధ్యాయాన్ని మనం నేర్చుకున్నాం. అందులో తారకమనస్కంబని పేరులు వేరైన మాకు విజ్ఞానమే ఆధారము. తను తాగనుటే దారి పునర్జన్మలేని తత్వమెరుగుటకే బోధనామది సాధనము చేయుటకే. సత్వరజస్తమో సంపర్కములబోని తత్వం పదార్థముల తనలోగాంచి సత్య తత్వమెరుగుటకే బోధనామది సాధనము చేయుటకే. స్వామి ఈ కందార్థంలో ఏం చెప్తున్నారంటే తారకము అమనస్కం. తారకం అంటే మంత్రము అని అర్థం ఉందండి. తారకం అంటే మంత్రం. దాన్నే ఓంకారము అని కూడా చెప్తుంటారండి. ఇంకా అర్థం చెప్పుకుంటే తారకం అంటే తన యొక్క డిక్షనరీలో ఏ అర్థాలు ఉన్నాయండి. అయితే ఆధ్యాత్మికపరమైనటువంటి విధానంలో చూస్తే తారకం అంటే తన యొక్క స్వరూపాన్ని దర్శించడం తారకం. అదేవిధంగా అమనస్కము అంటే మనస్సు లేకుండా ఉండడం. మనసు లేకుండా ఉండడం అంటే తెలివి లేకుండా ఉండడం. తెలివి లేకుండా ఉండడం అంటే తెలివి తక్కువని కాదండి, భౌతికమైనటువంటి స్పృహ లేకపోవడం అంటే తన్మయత్వ స్థితి అనమాటండి. దాన్ని మనస్సు లేకుండా ఉండే విధానం అమనస్కం. మనసు ఉన్నప్పుడు మనం భౌతికంగా ఉన్నప్పుడు సాధన చేస్తున్నప్పుడు అనేక చోట్లకి పరిగెడుతూ ఉంటుంది. ఆ మనస్సు పరిగెట్టకుండా ఉండేటటువంటి స్థితి ఏదైతే ఉందో, అంతర్ముఖంగా ప్రయాణం చేసే విధానం ఏదైతే ఉందో
స్థాయి స్వరూపంలో దాన్ని సద్గురువు యొక్క సహాయం చేత అంతర్ముఖంగా ప్రయాణం చేసే విధానంలో ఉండే స్థితినే అమనస్కము. దాన్ని అమనస్కం అని చెప్పేసి అంటారు. ఏదేమైనా తనను తాను దర్శించడమే. మనసు లేనప్పుడు మిగిలింది ఏముంది? ఆత్మ ఉందన్నమాట. ఆ ఆత్మను సందర్శించడమే అమనస్కం అని చెప్పేసి అంటారు సుమా అని చెప్తారు స్వామి. అదే తారకం అమనస్కంబని అంటే తారకమని అమనస్కమని పేర్లు వేరైన పేర్లు ఇలాగా. అంటే ఆధ్యాత్మికపరమైన విధానంలో మానవుడు సద్గురువుని ఆశ్రయించినప్పుడు ఆ సద్గురువు యొక్క కృపా కటాక్ష వీక్షణముల చేత తాను ఆత్మసాక్షాత్కారం పొందే విధానం ఏదైతే ఉందో అదే తారకం, అదే అమనస్కం. పేర్లు మాత్రం వేరుగా ఉన్నాయని చెప్తున్నారు స్వామి. తారకమని అమనస్కమని పేరులు వేరైన మాకు విజ్ఞానమే ఆధారము. ఏది ఏమైనప్పటికీ, పేర్లు ఎన్నో ఉన్నప్పటికీ కూడా మాకు విజ్ఞానమే ఆధారం. ఏంటా విజ్ఞానము? యోగ దీక్షలను మతి గడియించినట్టి విజ్ఞానం అండి. సద్గురువు యొక్క మా చేత ప్రబోధం పొందినటువంటి ఆ సభ్యులు ఎవరైతే ఉన్నారో, సాధకులు ఎవరైతే ఉన్నారో వారు యోగ దీక్షలను మతి గడియించినట్టి ఆ ఆత్మస్వరూపమైనటువంటి విజ్ఞానము, మా విజ్ఞానము, అది మాకు ఆధారము, అది మాకు పునాది అయి ఉన్నది అని చెప్తున్నారు స్వామి. అది ఎలాగా? హృదంతర దగ్ధ బీజముల్ పూని పెగల్చి ప్రేమరస పూరిత తేజం. హృదంతర్గతాల్లో ఉన్నటువంటి అంతర్గతంగా దాగి ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని, దివ్య రసస్వరూపాన్ని సందర్శించే విధానంలో ఏదైతే ప్రయాణం స్థితి ఉన్నదో అది ఆ యోగ దీక్షల్లో ఈ మహామంత్రాన్ని సాధనలో పెట్టినప్పుడు, ఆ యోగ దీక్షలో ప్రయాణం చేసినప్పుడు అందులో దర్శించేటువంటి విధానము, తనను తాను దర్శించే విధానం ఏదైతే ఉందో ఆ విజ్ఞానమే, ఆ ఆత్మ విజ్ఞానమే మాకు ఆధారము అని స్వామి చెప్పడం జరుగుతుందండి. తను తాగనుటే దారి. మేము చెప్పే దారి ఏంటి అన్నప్పుడు మమ్మల్ని ఆశ్రయించి, మా పీఠాన్ని ఆశ్రయించి ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వారికి మేము చూపించే విధానం ఏంటంటే, మేము ఆ మహామంత్ర సాధనలో తనకి ఆ విధానంలో ప్రయాణం చేస్తున్నప్పుడు అది తెలిసినటువంటి సద్గురువుగా ఉన్నటువంటి వ్యక్తిత్వం, ఆ సద్గురువు యొక్క తేజస్సు, తన కాంతి ఆ శిష్యుని మీద ప్రసరింపజేసి నిర్మలిన వికాస రూపమున, నిర్మలమైనటువంటి మలినరహితమైనటువంటి నిర్మలమైనటువంటి ఆ విధానంలో ప్రకాశం ఆ శిష్యుని ఆవహించినటువంటి ఆ చీకటిని తొలగించి, శిష్యుని యొక్క ఆత్మకు పట్టినటువంటి జన్మల్లో ఉన్నటువంటి 84 లక్షల జన్మల్లో ఉన్నటువంటి ఆ భ్రాంతి జన్యమైనటువంటి ఆ చీకటి ఏదైతే ఉందో, ఆ వెంటాడుతూ వచ్చినటువంటి ఆ చీకటి ఏదైతే ఉందో ఆ చీకటిని పటాపంచలు చేసి ఆ శిష్యునికి తన్మయత్వం అనే స్థితిని కలగజేసినటువంటి విధానంలో ప్రసరింపజేసే స్థితి ఏదైతే ఉందో అది తనను తాను దర్శించే విధానంలో ఆ శిష్యుని నడిపించి తన యొక్క దివ్య స్వరూపమైనటువంటి తేజోవంతమైనటువంటి ఆత్మని దర్శింపజేసే విధానం ఏదైతే ఉందో అదే తనను తాను దర్శించే దారి, తనను తాను గనుటే దారి. ఆ దారే మేము చూపించే దారి, అదే మా ప్రబోధం అని చెప్పేసి స్వామి కందార్థంలో మనకు సెలవిస్తున్నారండి. ఇంకా ఏం చెప్తున్నారంటే, పునర్జన్మలేని తత్వ మెరుగుటకే. ఇంకా ఏం చెప్తున్నారా? ఈ జన్మ అనేది, జన్మరాహిత్యం అనేది ఏదైతే ఉందో, తిరిగి పుట్టనటువంటి పరమార్థ స్థితి ఏదైతే ఉందో, ఆ విరాట్ స్వరూపం ఏదైతే ఉందో, ఆ తిరిగి పుట్టిన పరమార్థ వ్యాహృతికి తపో విహిత పద్ధతి కావలిగా అదే మేము బోధిస్తున్నాము అని చెప్పేసి స్వామి మనకి సెలవిస్తున్నారండి. అదే ఆ పునర్జన్మరహితమైనటువంటి ఆ బ్రహ్మతత్వం ఏదైతే ఉందో ఆ తత్వాన్ని
తెలుసుకొనుటకే మేము ప్రబోధం చేయుచున్నాము అని చెప్పేసి స్వామి సెలవిస్తున్నారండి. ఇంకా ఏం చెప్తున్నారా? బోధనామది సాధనము చేయుటకే. ఏదైతే పరబ్రహ్మ స్వరూపంగా ఉందో ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని సాధించడానికే మేము బోధన చేస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మా పలుకుల విశ్వాసము మీకు ఉన్నట్లయితే స్వామి ఎంత చక్కగా ఈ సభ్య జనావళిని ఆహ్వానిస్తున్నారో చూడండి మహాస్వామి. మా పలుకుల విశ్వాసము కోపము లేకున్నా మీకు కొలది ప్రబోధంబి పొద్దు సేయనుంటిమి. ఓ సభ్యులారా, మా పలుకుల యందు కానీ మీకు పరిపూర్ణ స్వామి ఇప్పుడు వారి యొక్క ఉపన్యాసాలు చెప్తూనే ఉన్నారు. ఇప్పుడు మా పలుకుల యందు విశ్వాసం, సంపూర్ణమైనటువంటి విశ్వాసం, సంపూర్ణమైనటువంటి భక్తి, సంపూర్ణమైనటువంటి లక్ష్యం ఎవరికైతే ఉంటుందో వారికి మోక్షం అనేది కరతల మలకము అని చెప్తున్నారు. మా పలుకుల విశ్వాసము కోపము లేకున్న మీకు కొలది, మీకు కొద్ది మాత్రమే మేము ప్రబోధం చేస్తున్నాం. మిమ్మల్ని ఏమి పెద్ద బాధ పెట్టేయట్లేదు. మేము కొలది ప్రబోధం బి ప్రొద్దు సేయనుంటుమి ఆపోజ్యోతి స్వరూపమైన బ్రహ్మము తనలో వ్యక్తమైన బ్రహ్మమును. నీలో వ్యక్తమైనటువంటి పరబ్రహ్మ స్వరూపం ఏదైతే ఉందో దానిని మేము పైకి తీసి వెలికి తీసి ఆ రసస్వరూపాన్ని దర్శింపచేసేటువంటి ఛావతో మేము మీకు ఈ పొద్దు ప్రబోధం చేస్తున్నామయ్యా. మీరు విశ్వాసులై మీరు మీ మనస్సులో అనుమానమనే తెరని దించి మాపై విశ్వాసం ఉంచి లక్ష్యం ఉంచి మీరు గురి ఉంచి ఆ గురుత్వం యందు లక్ష్యం ఉంచి మీరు దర్శించినట్లయితే మేము మీలో వ్యక్తమైనటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని మేము మీకు దర్శింపజేస్తాము. అదే మా ప్రబోధము అని చెప్పేసి చెప్తున్నారు స్వామి. ఇంకా ఏం చెప్తున్నారంటే సత్వరజస్తమో సంపర్కములబోని. ఏదైతే మాయతో కూడుకున్నటువంటి విధానం ఏదైతే ఉందో ఆ మాయలో ఆ విధానంలో సత్వగుణం అనేది ఒకటి ఉంది. అది మనలోనే ఉంది. అన్నీ మనలోనే ఉన్నాయి. 96 తత్వాల్లో ఈ మూడు అనేది ఒక విధానంలో ఉన్నాయండి. అది సత్వరజస్తమో సంపర్కములబోని తత్వం పదార్థముల తనలోగాంచి సత్య తత్వ మెరుగుటకే. సత్వగుణము, రజోగుణము, తమోగుణం చేత మనం బంధింపబడి ఉన్నామటండి. ఏ విధంగా సత్వగుణం ఏ విధంగా ఉందంటే అది నిర్మలమైనటువంటి గుణము, నిర్మలమైనటువంటి స్వభావం కలిగి ఉన్నటువంటి సత్వగుణం. అది ప్రకాశవంతమైన మనకి ప్రకాశాన్ని కలుగజేస్తున్నట్టు. ఇంకా అది ప్రమాదరహితమైనటువంటిది. సత్వగుణాన్ని ఆశ్రయించి ఉండడం వల్ల మనకి ఏ ప్రమాదం లేదని నేను అర్థం అండి అందులో. ఇంకా అది మనల్ని ఏం చేస్తుందంటే సుఖముల యందు కూడి ఉండుట చేత అదేవిధంగా జ్ఞానముపై ఆసక్తి చేత ఈ జీవుణ్ణి ఈ సత్వగుణం అనేది బంధించేస్తుందని చెప్పేసి స్వామి సెలవిస్తున్నారండి. ఇక రజోగుణం గురించి చెప్పుకోవాల్సి వస్తే ఇది జీవుని ఆశాపాసం చేత బంధించేస్తుంది. ఆశ అనే తాడు చేత ఈ జీవుని బంధించేస్తుంది. అదేవిధంగా బాహ్యమైనటువంటి ఆడంబరమైనటువంటి అంటే నన్ను ఎవరన్నా చూస్తున్నారా, నేను ఏ పనులు చేసే నన్ను చూసి అందరూ మెచ్చుకుంటున్నారా అని ఎవరైనా నన్ను చూసి మెచ్చుకుంటారనే విధానంలో ప్రయాణం చేసే విధానంలో బాహ్యమైనటువంటి ఆడంబరమైనటువంటి పనుల యందు ఆసక్తి కలిగింపజేస్తుంది ఈ రజోగుణం. అదేవిధంగా దృశ్యకరమైనటువంటి వస్తువుల యందు ఆసక్తి కలిగింపజేస్తుంది. ఏదైనా అందమైన వస్తువు చూసింది అనుకోండి, దాన్ని మనం ఏ విధంగా దాన్ని మనం స్వాహా చేసేలాంటి విధానంలో దాని యందు స్వార్థం అనే పూర్తయిన విధానంలో భ్రమింపజేస్తుంది ఈ రజోగుణమైనది. అదేవిధంగా అందరికంటే నేనే గొప్పవాడు అనేటువంటి అహంకారాన్ని కూడా కలిగింపజేసేది. నేను బాగా పాడతాను అనేటువంటి, నన్ను చూసి అందరూ ఓహో శబాస్ అనే విధానంలో ఉన్నానా లేదా
నేను బాగా ఉన్నానా లేదా అంటే అహంకారం, అహంభావం అనేది కలిగింపజేసి ఈ జీవుణ్ణి తానేనే విధానం తెలుసుకోకుండా బంధింపజేస్తుంది ఈ రజోగుణం. ఇక తమోగుణం అనేది ఏం చేస్తుందంటే, ఈ తమోగుణము సమస్త ప్రాణులను కూడా మోహం అనే దాంట్లో ముంచేస్తుంది. మోహం అనే గాఢాంధకారంలో ముంచేస్తుందటంటే, ముంచేయడం చేత ఇక ఆ మోహం అనే అంధకారంలోంచి బయటపడే విధానం, ఈ తమోగుణం నుంచి బయటపడే విధానం జీవుడికి లేదండి. ఇంకా లేనటువంటి స్థితి ఈ మోహం అనే దాని చేత ఈ తమోగుణం కలగజేస్తుందంటే. అతినిద్ర, దీనివల్ల అతినిద్ర కలుగుతుందట మనకి. అదేవిధంగా ఇంకా ఏం చేస్తుందంటే, ఈ మోహం అనేది చేత బంధింపబడడం చేత తాను స్వామృతనాన్ని కూడా స్వామృతనంగా ఉండి ఏ పని కూడా చేయకుండా నిర్వీర్యంగా మనిషిని అలాగా కట్టిలాగా పడించేసి ఎందుకు పనికి లేకుండా జడదములకు కారణభూతమవుతుంది ఈ యొక్క తమోగుణం. అందుచేత సత్వ రజస్తమో సంపర్కములబోని ఈ సత్వగుణము తమోగుణము రజోగుణముల చేత సంబంధం లేనటువంటి దాటితో అంటనటువంటి తత్వం పదార్థముల నేననే మహాపదార్థాన్ని యథార్థముగా తనలో గాంచి సత్యమైనటువంటి వెన్నెల కాంతితో వెన్నెలుగా ఉన్నటువంటి వెన్నెల్లో వెలుగులా ఉన్నటువంటి తన యొక్క నిజమైనటువంటి యథార్థమైనటువంటి తేజస్సును దర్శింపజేసేటువంటి తత్వం పదార్థము నేను తనలో గాంచి సత్యాన్ని తెలుసుకునే తత్వ పదార్థాన్ని ప్రబోధం చేయడానికే మా పీఠం ఉందని చెప్పేసి స్వామి ఈ సందర్భంగా తెలియజేస్తున్న. స్వామి సెలవు. అనేటువంటి ఆ ఈశ్వర స్వరూప చేసేటటువంటి మహానుభావులు మన సద్గురువులు రజోగుణం, అదేవిధంగా ఆ యొక్క ఈ 3 గుణాలకి అతీతమైనటువంటి ఈశ్వర రసస్వరూపి మన సద్గురువు. అటువంటి తత్వాన్ని మనకి చేసేటటువంటి మహానుభావులు అని గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ సద్గురువే నమః. శ్రీ శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠంలో మనం ఈ సభ్యుడిగా చేరటం అంటే అది కొన్ని జన్మల యొక్క పూర్వ ఫలితం అని చెప్పేసి నాకు అంటే ప్రతి వారం కొద్ది కొద్దిగా మనకు ఒకేసారి జ్ఞానం అంటే మనకి ఒక రకాన్ని మనకి బోధించబడదండి. ప్రతి వారం స్వామి చెప్తున్నారండి, మీరు వచ్చి జ్ఞానం ఆ సభ ఆలకిస్తే దాని యొక్క పరిణామం మీకు తెలిసిందని చెప్పేసి 2-3 వారాలు సభలో చెప్పారండి. అంటే కొంతమంది దర్శనం చేసుకుని వెళ్ళే వాళ్ళు కూడా మీరు వచ్చే జ్ఞానం ఆలకించండి, ఆలకిస్తే దాని యొక్క విధానం అర్థమవుతుందని చెప్పేసి స్వామి చెప్తా ఉన్నారండి మనకి. మినిమం నేను అంటే అంతకుముందు 1 సంవత్సరం క్రితం అండి తరచు వారం వచ్చేవాడిని కదండి. ఎప్పుడో రావటం, 4-5 వారాలు వెళ్ళిపోవటం. స్వామి అంటే అపారమైన ప్రేమ అండి. కానీ ప్రకృతి వైపరీత్యమైన భ్రాంతి శక్తి మనల్ని ఎప్పుడు ఇంకా ఆవహించిందంటే మాత్రం వదిలిపెట్టదండి. అది ఆ శక్తి ముందు ఇంకెవరో మన తరం కాదండి. స్వామి చెప్తూ ఉంటారు ఎప్పుడు కూడా, అది నన్నే చాలాసార్లు పరీక్ష పెడుతూ ఉంటుంది మీరెంతని చెప్పేసి. ఇప్పుడు నేను ఇంతకే ఈరోజు అనుభవం ఏంటంటే, స్వామి దగ్గర మన అనుభవం చెప్పాలంటే అది సంపూర్ణమైన మనకి అనుభవం, మనకు సొంతంగా మన అనుభవం వస్తే కానీ మనకి చెప్పడానికి ఇది కాదండి. పోయిన 3 వారాలు అవుతుందండి ఇప్పటికి. మన తుని సభకే వెళ్తూ ఉంటే నా భార్య, నేను, మా తమ్ముడి గారు అబ్బాయి అండి, మా పాప ఎగ్జామ్స్లో ఉంది, మామూలుగా నాది పల్సర్ బండి అండి. వెళ్తూ ఉంటే బెండపూడి దగ్గరికి వెళ్ళిపోయామండి. బెండపూడి దగ్గర ప్రాంతంలో 2 స్కూల్ పిల్లలు బెండపూడి జంక్షన్లో హైవే రోడ్లో ఈ మయాన్ని డివైడర్ ఉంటుంది కదండి, ఆ డివైడర్ దగ్గర నిలబడి ఉన్నారండి. మ్యాక్సిమం బైపాస్ రోడ్లో మనకి
వెళ్ళేది వెళ్తూ ఉంటే అటు సైడ్ వస్తూ ఉంటుంది, మనకి ఇంక అడ్డేం రాదండి. ఆ స్కూల్ పిల్లలు సడన్గా మేము వెళ్ళిపోతున్నాను చూస్తూనే ఉన్నాను, అక్కడ ఏదో ఇది కింద కనిపిస్తుందని చెప్పేసి రారనుకున్నాను అంతే అండి. పక్కన వచ్చి అలా బండి పడిపోయారండి. వెంటనే ఇలా వచ్చేసి వెనక్కి వెళ్ళిపోయారు అన్నమాట. వెంటనే బ్రేక్ కొట్టానండి. బ్రేక్ కొట్టి బండి పడిపోలేదు, వెనకాల కుర్రోడు పడిపోలేదు, చూసుకోలేదు మా మిస్సెస్ వెనకాల. ఎప్పుడు జారిపోయిందని జారిపోయి బండికి అంటిపోయి సీరందరికి వెళ్ళిపోయింది. సీరందరికి వెళ్ళిపోయి ఇంచుమించులో 30 అడుగులు ఈడ్చేసాను అన్నమాట. అసలు చూసుకోలేదండి. పక్కనే బెండపూడి జంక్షన్లో చాలామంది చూసి పరుగు పెద్ద పెద్ద కేకలేస్తుంటే ఏడు కేకలు అనుకున్నాను తప్ప నా వెనకాలే ప్రమాదం అని చెప్పేసి నేను అనుకోలేదండి. ఆ చీర లోపల చుట్టుపోయింది మొత్తం అంతా లాగేసి, అది స్వామి దైవాలు ఆ రోజు కాటన్ సీన్ కాదండి, అది నైలాన్ చీరలు అంటే రబ్బరు మొత్తం చుట్టేసి సెకండ్ కిందకి వెళ్ళిపోయి కింద రోడ్డు అంతా ఇడ్చేసి వచ్చింది, మోకాళ్ళు కింద అనేసి. తెర చూస్తే ఇంకా నాకు వణుకొచ్చేస్తుంది. వెనక్కి ఇలా చూస్తే ఏమవుతుందో తెలియట్లేదు. బండి అలా వదిలేస్తే తక్కువ వాళ్ళలో వచ్చి సాయం చేసేయండి, బండి మళ్ళీ వెనక్కి నడిపిస్తే కానీ ఆ చీర ఊడాలేదు. ఏంటి స్వామి వెంటనే అనుకున్నాను అనమాట, ఇదొక వెనకాల హెవీ వెహికల్స్ వస్తాయండి, ఒక వెహికల్ కానీ ఏం రాలేదని ఆ ప్రమాదంలో చిన్న రక్కుల కిందండి మోకాళ్ళు ఏం లైట్గా కొట్టుకుపోయిందండి, కొడుకు మీద రాసేసింది. ఇంకా వెనక్కి వెళ్ళే పరిస్థితి లేదండి. ఇంకా సభకు వచ్చామండి. సభకు వచ్చేస్తే మనకి ఉమరాలిష హోమియో క్లినిక్ పెట్టారండి ఇక్కడ. అక్కడికి వెళ్ళి చూపించుకోమని చెప్పానండి. ఏదో చిన్న ట్యాబ్లెట్ ఇచ్చారండి. కానీ సభ చాలా బాగా ఆలకించామండి, ఏం ప్రాబ్లం లేదండి. కానీ మనకి ఈ కాలానుగుణంగా ప్రమాదాలంటూ మాత్రం కంపల్సరీగా అది జరిగి తీరుతాయండి. అంటే మనకి ఆల్రెడీ నిర్ధారించబడి ఉంటాయి. ఆ ప్రమాదాన్ని మన స్వామి సద్గురుమూర్తి ఏం చేస్తారంటే, అమోఘమైన పెద్ద ప్రమాదాన్ని చిన్న ప్రమాదంగా అలా మనకి చిన్న త్రుటిప్రాయంలో తప్పిపోయేలాగా సద్గురుమూర్తి ఘనశక్తియుక్తుడవు ననుబ్రో మీ పెద్ద పని కాదు నీకు గురురాయ, పెద్ద పని కాదు నీకు గురురాయ. అంటే ఘనశక్తి అంటే ఘనము అనగా గట్టి పదార్థం అండి. గట్టి అనగానే అంటే అఖండమైన శక్తి గలవాడా, నన్ను బ్రోవడానికి నీకు పెద్ద పని కాదు స్వామి, నన్ను కాపాడని చెప్పేసి మన పెద్దయ్య గారు రచించిన కీర్తనలు అవి ఉన్నాయి. స్వామి శక్తి అంటే మనం డైరెక్ట్ చూస్తే కానీ మనకు అర్థం అవుతుంది. ఇన్నాళ్ళు ఎవరో అనుభవం చెప్తూ ఉంటే వాళ్ళ విధానాల యొక్క అనుభవాలు ఆలకిస్తూనే ఉన్నాం కానండి, మనకు జరిగిన అనుభవం చెప్తే అది ఇంకా కళ్ళని నీళ్ళు రావట్లేదండి, ఆనందం రావట్లేదు, ఏమైపోతుందో తెలియట్లేదండి. చిన్న ఎగ్జాంపుల్ అండి, నేను కన్స్ట్రక్షన్ వర్క్ చేస్తూ ఉంటానండి. నా దగ్గర ఈ మేస్త్రీలు చాలామంది పనిచేస్తూ ఉంటారండి. ఒకరోజు ఒక అబ్బాయి నా దగ్గర పనిచేస్తూ ఉన్నాడండి. మన్నాడు వర్క్ లేదని చెప్పానండి. ఆ రోజు వర్క్ అయిపోయింది, మన్నాడు వేరే వర్క్ ఉందని చెప్పిస్తే మన్నాడు వేరే వర్క్లోకి వెళ్ళిపోయాడు. అంటే మరుసటి రోజు 3వ రోజు నా దగ్గరకు వస్తాడనమాట. అపార్ట్మెంట్ పనిలోకి వెళ్ళి 5 లేయర్లు అపార్ట్మెంట్ పరం చేసి ఆ పరంజి మీద ఎక్కితే సాయంత్రం చేసి ఆ కర్ర ఇరిపోయి పడిపోయాడు. అంటే స్వామి అంటే నా దగ్గర జరిగిన ప్రమాదం వేరే చోట జరిగిందండి. మన స్వామిని నమ్ముకున్న భక్తులందరూ కూడా ఏ ప్రమాదం లేకుండా ఏ విధానం లేకుండా సర్వదా ఆయన కాపాడుతూ ఉంటారండి. స్వామి అనుభవం అంటే ఇంకా చాలా అనుభవాలు ఉన్నాయండి. నేను ఈ అనుభవం ఒకటి చెప్పడానికి వదిలేసాను. స్వామి కృపాకటాక్ష వ్యసనాలు కూడా ఎప్పుడు కూడా మన బయట భ్రాంతి శక్తి యొక్క విధానానికి లోను కాకుండా ఆయన ఆశీస్సులు, ఆయన చిరునవ్వు ఎప్పుడు కూడా ఆయన చిరునవ్వే మనకు ఆశిస్సండి. అలాగే ఆయన చూసి నవ్వారంటే మనకు అదే ఆశిస్సండి. మరి ఎక్కడున్నా జరండి ఒక నవ్వు నవ్వుతే చాలండి. ఎప్పుడు కూడా స్వామికి ఆయన కృప ఎప్పుడు కూడా మా జీవితాంతం ఊపిరినంత వరకు కూడా మా కుటుంబమే కదండి, మన సభా సభ్యులు అందరి మీద కూడా ఉండాలని చెప్పేసి ఆయన ప్రార్థిస్తున్నాను. ప్రభల గారికి జరిగినటువంటి పెద్ద ప్రమాదాన్ని చిన్న ప్రమాదంగా మార్చి రక్షించినటువంటి అనుభవాన్ని సభకు చక్కగా వివరించారు. ఎవరమ్మా? సభాసభ్యులకు అందరూ నమస్కారం అండి. నాకు చెప్పడానికి అవకాశం వేసి పిల్లలు సావిత్రి గారు అన్నారు. తిరుపతాన్ని వెళ్ళామండి, తీరిపోయామండి. ఆ స్వామి మాట్లాడారండి. ఆ స్వామి వచ్చి
శుక్రవారమే తప్పించేసారండి మా అమ్మగారు. స్వామి యొక్క ప్రసంగాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో వినాల్సిందిగా మనవి. సెల్ ఫోన్స్ ఆలస్యంగా వచ్చిన వారు కూడా దయచేసి స్విచ్ ఆఫ్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి. శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులకు, సభ్యేతరులకు, ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సభ్యులకు నా హృదయపూర్వక మనస్సువాంజలు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము జడస్వరూపినటువంటి మానవుణ్ణి ఈశ్వరత్వాన్ని తెలియజేసి తనలో ఉండేటువంటి జీవుడే జ్ఞానం చేత బ్రహ్మస్వరూపిగా పరిణామం చెందేటువంటి స్థితిని అనుభవ రూపంలో ప్రబోధించేటువంటి తత్వరూపం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క ఆధ్యాత్మిక తత్వము. ఈనాటి సమాజంలో మనం ఎక్కడ చూసినా మతాల రూపంలో మానవ మారణ హోమాన్ని సృష్టించుకుంటూ నా మతం గొప్ప, నేను గొప్ప, స్వార్థం, అహంకారం, ద్వేషం అనేటువంటి విషపూరితమైనటువంటి లక్షణాలు మానవ సమాజంలో ఏర్పడి అవి మానవాళి వినాశానికి దారితీస్తున్నాయి. ఆధ్యాత్మికత అన్నప్పుడు తనలో ఉండేటువంటి జీవుడినే బ్రహ్మస్వరూపిగా పరిణామం చెందేటువంటి జ్ఞానాన్ని తెలియజేసేటువంటి తత్వమే ఆధ్యాత్మిక తత్వము. అంటే ఆ తత్వానికి మతం కానీ, కులం కానీ, జాతి కానీ అనేటువంటి వివక్షత లేనటువంటి తత్వం ఆధ్యాత్మికం అని చెప్పబడుతుంది. ఇందువల్ల ఆధ్యాత్మికం చెప్పడానికి కారణం ఏదన్నప్పుడు ఇది ఆత్మ పరిణామానికి చెందినటువంటి తత్వం కనుక ఆధ్యాత్మిక తత్వం అని చెప్పబడుతుంది. మనకి మనసు, శరీరం, ఆత్మ ఈ మూడు విభాగాలుగా మనం విభజింపబడుతున్నాం. ఈ మనస్సు, శరీరం అనేటువంటి భౌతికమైనటువంటి వాంఛలకు లేదా భౌతికమైనటువంటి ప్రేరణలకు ప్రభావితం కాబడుతూ ఉంటాయి మనస్సు కానీ, శరీరం కానీ. ఆత్మ అనేటువంటి స్వరూపం అది పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని పొంది తనలో ఉండేటువంటి జీవుణ్ణి బ్రహ్మస్వరూపిగా మార్చేటువంటి శక్తి ఆత్మస్వరూపానికి ఉంది. ఆ ఆత్మస్వరూపం చైతన్యవంతమైనటువంటి శక్తి పొందాలి అన్నట్లయితే జ్ఞానం అనేటువంటి శక్తి కావాలి. ఆ జ్ఞానం అనేటువంటి శక్తి మనసు అనేటువంటి మేధాశక్తి ద్వారా పొందగలుగుతున్నాం. ఆ మనసు అనేటువంటి స్వరూపం ఆశ్రయించినటువంటి దేహాన్ని అనుసరించి మానవ రూపంగా తెలియబడుతుంది. అంచేత శరీరం అనుసరించి మనసును అనుసరించి ఆశ్రయించినటువంటి మేధాశక్తి, ఆ మేధాశక్తి ద్వారా పొందినటువంటి జ్ఞానము, ఆ జ్ఞానము యొక్క శక్తి చేత తనలో ఉండేటువంటి ఆత్మ అది జడభావాలను విడనాడి ఆ ఆత్మ జ్ఞానస్వరూపమైనటువంటి పరిణామం పొందినప్పుడు ఆ ఆత్మ యౌగికమైనటువంటి శక్తిని ధరింపచేసుకోవడం చేత అది తనలో ఉండేటువంటి జీవుడే బ్రహ్మస్వరూపము అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాయి. అంచేత మన యొక్క భౌతిక విధానంలో మనం మానవ రూపంగా మనుగడ సాగిస్తున్నాం. ఆ దిశలో మనకు ఈ భౌతికమైనటువంటి తత్వాలు అంటే ఒక మతానికి సంబంధించిన తత్వంగానో, ఒక కులానికి సంబంధించినటువంటి తత్వంగానో మనం ఆశ్రయించి ఉన్నట్లయితే కేవలం మన యొక్క విషయం అంతా కూడా మనం ఆ యొక్క తత్వం అనుసరించేటువంటి ఆ మతాన్ని లేదా ఆ కులాన్ని అనుసరించి ఉన్నందున తదుపరి విషయం దానికి మించి ఉన్నటువంటి విషయాలు ఏది కూడా మనకు అంటవు. ఎందువల్ల ఆ యొక్క పరిధి గీసుకున్నటువంటి పరిమితి
లోపులోనే మనం ప్రయాణం చేస్తున్నందున దానికి మించి ఆవల ఉన్నటువంటి విషయాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి విషయం మనకు స్ఫూర్తికి రాదు. ఎందువల్ల అది పరిమితి పరిధి నిర్ణయింపబడి అందులోనే మనం ఉన్నాం కనుక అది దాటి రాలేకపోతున్నాం కనుక ఆ ఆవలి ఉన్నటువంటి విషయాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటి విషయం మనకు తెలియబట్టలేదు. అంచేత ఆధ్యాత్మికత అనేటువంటిది ఒక పరిధి పరిమితి పరిధి లోపులోనే ఆ దిశలోనే ఉండి ప్రయాణం చేసినట్లయితే అది ఆ యొక్క లక్షణాలు వాటి యొక్క మతతత్వ స్వరూపం కానీ కులతత్వ స్వరూపం కానీగా ఉండేటువంటి లక్షణాలు మాత్రమే అందులో ఇమిడి ఉంటాయి తప్ప దానికి మించి మహోన్నతమైనటువంటి విషయాలు ఏది కూడా తెలియబడేటువంటి అవకాశం లేదు. అది పరిమితి పరిధి మించి దాటి లేవు కనుక దాని లోపలనే ఆ యొక్క లక్షణాలు ఉండడం చేత ఆ లక్షణాలకు మించి ముందుకు సాగలేదు. ఉదాహరణకు మనం ఒక చిన్న ఉదాహరణ తీసుకున్నట్లయితే నూతిలో ఉన్నటువంటి కప్పకు ఆ యొక్క నూతిలో ఉండేటువంటిదే సర్వము, అదే ప్రపంచం, అదే సర్వస్వము అనేటువంటి విషయంగానే ఆలోచిస్తుంది. అదే కప్పను తీసుకొచ్చి మనం పెద్ద ఒక చెరువు విశాలమైనటువంటి ఒక నదిలో కానీ ఒక పెద్ద చెరువులో కానీ వేసినట్లయితే ఈ నూతిలో ఉండేటువంటి విషయానికి మించి ఎన్నో మంచి విషయాలు, ఎంతో విశాలమైనటువంటి ఇంకా ప్రపంచం ఉంది అనేటువంటి విషయం అది గ్రహించడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మన యొక్క మనస్సులో ఉన్నటువంటి మేధాశక్తి ద్వారా పొందినటువంటి జ్ఞానాన్ని మనం విశాల దృక్పథంతో ఆలోచించినట్లయితే అప్పుడు మనకి ఆధ్యాత్మిక యొక్క అంచులు ఎంతవరకు ఉన్నాయి అనేటువంటి విషయంగా విశ్లేషించుకుని ప్రశ్నించుకున్నట్లయితే అది అనంతము అని చెప్పబడుతుంది. ఇన్ఫినిటీ అనంతము అని చెప్పబడుతుంది. మనం భూమట్టం దగ్గర నుంచొని మనం సముద్రాన్ని చూస్తున్నట్లయితే సముద్రం యొక్క చివరి ఆ గట్టు ఎక్కడుంది అనేటువంటి విషయం మనకు కనిపించదు. మనకి ఎలా కనిపిస్తుంది? మన దృష్టికి ఆకాశం సముద్రం రెండు ఒక చోట కలిసిపోయినట్లుగా ఒక గీత కింద మనకు కనిపిస్తుంది. ఇందువల్ల మన దృష్టి అంతవరకు ప్రసరిస్తుంది. ఆ ప్రసరించడం చేత సముద్రం ఆకాశం రెండు ఏకమైనట్లుగా మన దృష్టి కనిపిస్తూ ఉంటాయి. అందుకే మన దృష్టి యొక్క ప్రభావం, మన యొక్క దృష్టి యొక్క ప్రసరణ అంతవరకు కనుక ఆ విధంగా మనకు కనిపిస్తుంది. అదేవిధంగా నూతిలో ఉండేటువంటి ఆ కప్పకు నూతిలో ఉండేటువంటిదే సర్వము అనే భావించినటువంటి ఆ కప్పను తీసుకొచ్చి మనం విశాలమైనటువంటి నదీ ప్రాంతంలో కానీ చెరువు కానీ ఉన్నట్లయితే అప్పుడు అది ఎంతో అమోఘంగా తనకు కనిపిస్తుంది. అదేవిధంగా మన యొక్క మనస్సులో ఉండేటువంటి మేధాశక్తి ద్వారా మనం పొందినటువంటి జ్ఞానం యొక్క యౌకికమైనటువంటి శక్తి అది విశాల దృక్పథంతో ఉన్నట్లయితే అప్పుడు మన మనసుకు తెలియబడేటువంటి విషయం ఏది అన్నప్పుడు తాను తన యొక్క తత్వం ద్వారా తన యొక్క మత స్వరూపంగా కులస్వరూపంగా గ్రహించినటువంటి తత్వానికి మించి ఆవలి రూపంలో అనేక రకాలైనటువంటి ఉత్కృష్టమైనటువంటి తాత్విక యోగికమైనటువంటి శక్తులు నిండి ఉన్నాయి. అవి అన్నిటి యందు నిండి ఉన్నటువంటి ఆ శక్తి తను గ్రహించినటువంటి శక్తి ఒక్కటే అనేటువంటి విశాలమైనటువంటి దృక్పథాన్ని తాను ఏర్పరచుకున్నప్పుడు అప్పుడు తను సర్వసాక్షిగా ఉన్నటువంటి తనలో ఉండేటువంటి బ్రహ్మస్వరూపము ఈ యొక్క సృష్టి యందు నిండి ఉన్నటువంటి బ్రహ్మస్వరూపము రెండు ఒకటే అనేటువంటి విషయం తెలుసుకోగలుగుతున్నాం. ఆ స్థితికి వచ్చినప్పుడు తాను అనుసరించేటువంటి మతం కానీ తాను అనుసరించేటువంటి కుల యొక్క తత్వంలో కానీ ఉండేటువంటి ఆధ్యాత్మికం ఇతర మత ధర్మాల్లో ఇతర జాతుల్లో ఇతర విషయాల్లో ఉండేటువంటి ఆధ్యాత్మికం అన్నిటి యందు ఒక్కటే ఆధ్యాత్మికం అనేటువంటి స్వరూపం ఒక్కటే అనేటువంటి విషయాన్ని తను సువిశాలమైనటువంటి తను పొందినటువంటి యోగికమైనటువంటి జ్ఞానశక్తి చేత తాను తెలుసుకొని తరించగలుగుతాడు. ఆ విధమైనటువంటి ఆధ్యాత్మికత మనం పొందినప్పుడు అప్పుడు మనకి తెలియబడేటువంటి విషయం ఏదైనప్పుడు తనలో ఉండేటువంటి ఈ ఆత్మ జడభావాలు విడనాడినట్లయితే తనలో ఉండేటువంటి ఆత్మే సర్వ సాక్షిగా ఉండేటువంటి ఆత్మ పరిణామం పొందినటువంటి శక్తిగా తాను గ్రహించి తెలుసుకుని తరించేటువంటి విధానం తన యొక్క అనుభవంలో తనకు తెలియబడినప్పుడు తనలో ఉండేటువంటి జీవాత్మే బ్రహ్మస్వరూపము అనేటువంటి విషయాన్ని గ్రహించగలిగేటువంటి అవకాశం ఉంది. అంటే ఆధ్యాత్మికము అనంతము అది గ్రహించాలనేటువంటి తపన మనలో ఉన్నప్పుడు ఆ తపన సముద్రం ఆకాశం ఎక్కడైతే కలుస్తాయి అనేటువంటి విషయంగా విశ్లేషించుకుంటూ మనం ప్రయాణం చేస్తే అది ఎక్కడా కలవు.
కానీ మనకు మన దృష్టి కనిపిస్తూ ఉంటుంది. ఆ విధంగా మనం ఆ యొక్క ఆధ్యాత్మికమైనటువంటిది అనంతము, ఆ యొక్క ఆధ్యాత్మికం యొక్క పరిపూర్ణత్వాన్ని సాధించాలి అన్నట్లయితే నిరంతరం ఆధ్యాత్మిక జ్ఞానం వైపు మన యొక్క దృష్టి మరల్చడానికి మనం ప్రయత్నం చేయాలి. మరి ఆ దృష్టి మరల్చడానికి మనం ప్రయత్నం చేయాలి అనేటువంటి సంకల్పం మనలో కలిగినప్పుడు మనకు ఈ భౌతికమైనటువంటి భ్రాంతి అది సంసారపరంగా, మన యొక్క సామాజిక పరంగా, లౌకిక పరంగా, ఇంకా అనేక విధాలుగా భ్రాంతి అనే యొక్క స్వరూపం మనపై ప్రభావాన్ని కలిగించి మనకి ఏదో విధమైనటువంటి అవరోధాన్ని కానీ, ఆటంకాన్ని కానీ కలిగించి, లేదా సమస్యను సృష్టించి కానీ, లేదా కోరికలు పుట్టించి కానీ, లేదా ఆశల్ని ప్రేరేపించి కానీ, లేదా మనలో ఉండేటువంటి అరిషడ్ వర్గాల్ని ఉద్రేకింపచేసి కానీ మనల్ని ఆ స్థాయికి చేరకుండా ఏదో విధంగా అవరోధాన్ని కలిగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది భ్రాంతి శక్తి. అంచేత ఈశ్వర శక్తి కన్నా గొప్పది ఈ భ్రాంతి శక్తి. ఇందువల్ల అది శక్తివంతమైనది భ్రాంతి శక్తి. ఈశ్వర శక్తి కన్నా శక్తివంతమైనటువంటిది భ్రాంతి శక్తి. నిజంగా ఎప్పుడూ మరిపింప చేయడానికి ప్రయత్నం చేస్తుంది తప్ప అది ఈశ్వర సన్నిపోయినటువంటి స్థానానికి వెళ్లకుండా ఆ యొక్క స్వరూపాన్ని అవరోధాలు కలిగిస్తూ ఉంటుంది. అంచేత అవరోధాలు, ఆటంకాలు మనం దాటేటువంటి శక్తి, స్వశక్తి మనలో ఏర్పరచుకోవాలి. ఆ స్వశక్తి మనకు మహామంత్రం ద్వారా మనం పొంది మన యొక్క అనుభవ రూపంలో ఆ యొక్క అవరోధాన్ని, ఆటంకాన్ని మనం తొలగించుకొని ఆ భ్రాంతిని, శక్తిని అధిగమిస్తూ మనం ఈశ్వర సన్నిపోయినటువంటి శక్తికి చేరేటువంటి అవకాశం తాత్వికమైన, ఆధ్యాత్మిక, యోగికమైనటువంటి జ్ఞానం చేత మనం పొందగలిగేటువంటి అవకాశం మన యొక్క పీఠంలో అనుభవ రూపంలో మనకు ప్రసాదింపబడింది. ఎందుకంటే మనం ఒక మంచి పని చేయాలి అనుకున్నప్పుడే అనేక రకాలైనటువంటి అవరోధాలు, ఆటంకాలు వస్తుంటాయి. ఒక చెడ్డ పని చేయాలనుకున్నప్పుడు ఏ విధమైనటువంటి ఆటంకం, ఏ సమస్య ఏది ఉండదు. అది లిప్తకాలంలో చేయొచ్చు. ఒక మంచి పని చేయాలన్నట్లయితే కొన్ని సంవత్సరాల పాటు కష్టపడి, శ్రమించి అవరోధాలు, ఆటంకాలు అన్నిటినీ తొలగించుకుంటూ మన స్వశక్తిని వృద్ధిపరుచుకుంటూ మనం ప్రయత్నం చేస్తేనే కానీ అది సాధ్యం కానటువంటి పరిస్థితి, ఆ గమ్యం చేరేటువంటి పరిస్థితి మనకు ఉండదు. అంచేత ఆ చెడు పని అనేటువంటి ఆ భ్రాంతి శక్తి స్వల్పకాలంలోనే సాధించవచ్చు. ఈశ్వర సన్నిపోయినటువంటి శక్తిని సాధించడానికి ఎంతో ప్రయాసతో కూడినటువంటి కాలాన్ని మనం వెచ్చించి ప్రయత్నం చేస్తేనే కానీ ఆ గమ్యాన్ని చేరేటువంటి అవకాశం లేదు. అంచేత మంచి, చెడు, ఈశ్వరుడు, రాక్షసుడు అనేటువంటి రెండు మనలోనే ఉన్నాయి. ఆ మనలో ఉండేటువంటి ఆ ఈశ్వరుని మనం పొందడానికి ప్రయత్నం చేయాలి. అటువంటి జ్ఞానాన్ని మనం పొందాలి. ఆ జ్ఞానమే ఆధ్యాత్మిక జ్ఞానము. ఆ ఆధ్యాత్మిక జ్ఞానం అనేటువంటిది మనలో పరిపూర్ణత్వం అనేటువంటి స్థాయికి వచ్చినప్పుడు మనలో ఉండేటువంటి జీవాత్మే బ్రహ్మస్వరూపము అనేటువంటి విషయంగా తెలియబడేటువంటి అవకాశం ఉంది. అంచేత మన యొక్క వేదవాంగ్మయంలో కూడా మొట్టమొదట తత్వము అనేటువంటి వాక్యం చెప్పబడుతుంది. తత్వమసి అనేటువంటి విషయం. దాని దాటి ప్రయాణం చేస్తే ఆత్మస్వరూపంగా ఉండే అయమాత్మ అని చెప్పబడింది. ఆ ఆత్మస్వరూపం ఆ యొక్క జడభావాన్ని విడనాడడం చేత మనలో ఉండేటువంటి ఆత్మ జ్ఞానస్వరూపమైనటువంటి బ్రహ్మ అని చెప్పబడుతుంది. ప్రజ్ఞానం బ్రహ్మ. ఆ ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి స్వరూపమే మనలో ఉండేటువంటి జీవుడు ఆత్మను ధరించి ఉండడం చేత అది నేను అనేటువంటి స్వరూపంగా తెలియబడుతుంది. అది అహం బ్రహ్మస్మి, నేను బ్రహ్మస్వరూపిగా అయితేనే అనేటువంటి విషయంగా తెలియబడుతుంది. అంటే మొట్టమొదట తత్వము అనేటువంటి విషయంతో ప్రారంభమై అది బ్రహ్మస్వరూపం అనేటువంటి విషయంగా పరిణామం చెందింది. ఈ విధంగా మనం ఆ స్థాయి కలిగినటువంటి పరిణామం మనలో ఏర్పడాలి అన్నట్లయితే తాత్వికమైనటువంటి జ్ఞానం వైపు మన యొక్క సంకల్పాన్ని కల్పించుకోవాలి. నిజం తాత్వికమైనటువంటి చింతన ఏర్పడాలి. అంటే భగవంతుని యొక్క అన్వేషణ, ఈ యొక్క జన్మ భగవంతుడు ప్రసాదించాడు. ఈ ప్రసాదించినటువంటి జన్మను భౌతిక జీవన విధానంలో తాను ఆ జన్మను సార్థక్యం చేసుకోవాలి. అంటే ఆ జన్మను సద్వినియోగపరుచుకోవాలి. ఆ జన్మను సద్వినియోగపరచుకోవడానికి చక్కని మార్గాన్ని ఎన్నుకోవాలి. ఆ చక్కని మార్గము తాత్విక మార్గము. ఆ తాత్విక మార్గం ద్వారా మనం గమ్యం చేరాలి. ఇహం అనేటువంటి స్థితి నుండి పరమాత్మ యొక్క స్వరూపంగా ఉండేటువంటి గమ్యాన్ని మనం చేరాలి అన్నట్టయితే ఒక బాట కావాలి. ఆ బాట ఏది అన్నప్పుడు తాత్విక మార్గము. అంటే తాత్విక మార్గము అనేటువంటి విషయాన్నే మొట్టమొదట మన వేదవాంగంలో తత్వమసి అనేటువంటి స్థాయి నుండి ప్రారంభింపబడింది.
గమ్యం అనేటువంటిది అహం బ్రహ్మస్మి అనేటువంటి గమ్యానికి చేరగలుగుతున్నాం. అంచేత తత్వం అనేటువంటి బాటను అనుసరించి మనం అహం బ్రహ్మస్మి అనేటువంటి ఆ యొక్క గమ్యాన్ని చేరటానికి మనం ఆధ్యాత్మిక జ్ఞానం అనుసరించాలి. ఆ ఆధ్యాత్మిక జ్ఞానం చేత ఏం సాధిస్తామంటే మన భౌతిక ప్రపంచంలో లౌకికమైనటువంటి జీవన విధానం సాగిస్తున్నాం. ఈ సాగించేటువంటి విధానంలో వచ్చేటువంటి ఈ తాపత్రయాలు, సంసార పరంగా తాపత్రయాలు, ఆర్థిక పరంగా తాపత్రయాలు, లేదా ఇది సామాజిక పరంగా ఉండేటువంటి తాపత్రయాలు, ఇవన్నిటితోనే మనం సతమతం అవుతున్నాం కదా. ఇంకా ఆధ్యాత్మిక వైపు దృష్టి కేటాయించడానికి మనకు సమయం ఎక్కడ దొరుకుతుంది అని చెప్పి మన యొక్క మనసులో మన ప్రశ్నలు ఏర్పడుతూ ఉంటాయి. అంచేత ఆ ప్రశ్నలు ఏర్పడేటువంటి సమాధానం ఏది అన్నప్పుడు మనకు ఎన్నో రకాలైనటువంటి తాపత్రయాలు ఉంటాయి. ఆ తాపత్రయాలన్నిటికీ పరిష్కార మార్గం ఏది అన్నప్పుడు ఆధ్యాత్మిక తత్వము. ఎందువల్ల అని ప్రశ్నించుకున్నట్లయితే ఆ తాపత్రయాలు రాకుండా ఆ తాపత్రయాలు కలిగేటువంటి అవరోధాలు కానీ ఆ తాపత్రయాలు ఏర్పడకుండా నివారించేటువంటి శక్తి ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానానికి ఉంది. అంచేత ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానం చేత పరిపక్వం చెందినప్పుడు మనకు ఈ తాపత్రయాలు తొలగింపబడతాయి. ఆ తాపత్రయాలు ఏర్పడకుండా మనకు ఒక చక్కని మార్గం ఏర్పడుతుంది. ఆ తాపత్రయాలు ఆవిర్భావం కాకుండా నివారించేటువంటి శక్తి మనలో ఏర్పడుతుంది. అప్పుడు మనకి ఆధ్యాత్మికం యొక్క పరిపూర్ణత్వం అప్పుడు మనకు అర్థమవుతుంది. అంచేత మనకు ఆధ్యాత్మికం యొక్క పరిపూర్ణత్వం అర్థం కావాలి అన్నట్లయితే మనకు దాని యందు విశ్వాసం ఉండాలి. అంటే మనం ఈ ఆధ్యాత్మికం నేర్చుకుంటే మనకి ఈ సమస్య తీరిపోతుందా, ఈ కోరిక నెరవేరుతుందా, ఈ సమస్య, ఈ అవరోధం తొలగిపోతుందా అనేటువంటి భావంతో ఆలోచించినట్లయితే యద్భావం తద్భవతి. ఆ భావం చుట్టే మనసు తిరుగుతుంది తప్ప మనకు అది పరిష్కారం కాదు. అంటే మన యొక్క భావం ఎలా ఉండాలి? సంకల్పం దృఢంగా ఉండాలి, పటిష్టంగా ఉండాలి. ఆధ్యాత్మిక భావం మనసులో ఏర్పరచుకునేటువంటి ఔషధంగా స్వీకరించి నిత్యం దాని యందు దృష్టి పెట్టి విశ్వాసంతో, భక్తితో, లక్ష్యంతో మనం ఉన్నట్లయితే మనం ఆశ్రయించినటువంటి జ్ఞానం యొక్క శక్తి మనలో వృద్ధి చెందుతుంది. ఆ జ్ఞానం యొక్క శక్తి వృద్ధి చెందినప్పుడు అది యౌగికమైనటువంటి శక్తిగా మనసుకి, శరీరానికి ఆపాదింపబడుతుంది. అప్పుడు మనకి ఆధ్యాత్మిక స్వరూపమైనటువంటి పరిపూర్ణత్వం, పరిపక్వత మనకు వచ్చేటువంటి అవకాశం ఉంది. తద్వారా మన యొక్క తాపత్రయాలు అంతర్గతంగా ఉండేటువంటి అరిషడ్వర్గాల వల్ల కానీ, భౌతికంగా ఉండేటువంటి అసాధ్యమైనటువంటి భ్రాంతి వల్ల కానీ, లేదా ఇతర విషయాల చేత వచ్చేటువంటి తాపత్రయాలు కానీ ఏది కూడా మనకి అంటవు. ఒకవేళ అంటినా వాటి యొక్క ప్రభావం మన యొక్క పొందినటువంటి ఆ ఆధ్యాత్మిక యోగికమైనటువంటి శక్తి చేత అవి బలహీనం కాబట్టి అంతరించిపోయి అది మనకి ఎటువంటి ప్రభావాన్ని కలిగించదు. ఆ విధంగా ఆధ్యాత్మికంలో ఉండేటువంటి యోగికమైనటువంటి శక్తి వారి యొక్క అనుభవాలను వారికి తెలియబడేటువంటి అవకాశం ఉంది. అది ఏ విధంగా ఆ యొక్క బలహీనతలను ఆధ్యాత్మికం చేత తాపత్రయాలని మనం నివారింప చేసుకోగలిగాం అనేటువంటి విషయం స్వానుభవంలో వారు గ్రహించడం చేత వారికి ఆ విషయం తెలియబడుతుంది. ఆ విధమైనటువంటి పరిపూర్ణత్వాన్ని ఆధ్యాత్మికం ద్వారా మనం సాధించగలిగినట్లయితే మనం ఆశించినటువంటి గమ్యం తాత్విక మార్గం అనేటువంటి బాట ద్వారా మనం ఆ యొక్క గమ్యాన్ని చేరుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఆ విధంగా భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ జన్మకు సార్థకత లభిస్తుంది. ఆ విధంగా మన భౌతిక జీవన విధానంలో మనం అనేక రకాలైనటువంటి విషయాలను స్వానుభవంలో మనమే పరిష్కరించుకొని ఆధ్యాత్మిక యోగికమైనటువంటి శక్తి చేత మనం ఆ అవరోధాలను తొలగించుకొని, ఆటంకాలను తొలగించుకొని మనకు ఉన్నటువంటి లౌకికమైనటువంటి, భౌతికమైనటువంటి, అసాధ్యమైనటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలు, కోరికలు, ఆశాపరమైనటువంటి విషయాలన్నిటినీ కూడా మన యొక్క ఆధ్యాత్మిక యోగికమైనటువంటి జ్ఞానశక్తి చేత మనం పరిష్కరించుకునేటువంటి స్వశక్తి మనకి ఏర్పడుతుంది. ఆ స్వశక్తి మనలో వృద్ధి చెందడానికి మన సద్గురు ప్రసాదించినటువంటి మహామంత్రాన్ని మనం నిత్యం మననం చేసుకోవడం చేత అది మరింత పటిష్టం కాబడి మనకు ఆ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క యోగికమైనటువంటి సిద్ధి తరించేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. ఆ విధంగా ఆధ్యాత్మిక తాత్విక యోగికమైనటువంటి జ్ఞానము అన్నప్పుడు అది
సర్వేశ్వరుడైనటువంటి భగవత్ స్వరూపు యొక్క శక్తి అది అన్ని ధర్మాల్లోనూ అన్ని మతాల్లోనూ ఈ యొక్క సర్వసృష్టి యందు ఆశ్రయించి ఉన్నటువంటి యౌకికమైనటువంటి జ్ఞానశక్తిగా మనకు తెలియపరచబడుతుంది. అంటే ఆ యౌకికమైనటువంటి జ్ఞానశక్తిని ఆ యొక్క ఈశ్వరవాణి అది అనేక ధర్మాల రూపంలో మతాల రూపంలో ఆయా అవతారుల చేత ప్రవక్తల చేత తాత్వికుల చేత ప్రభువుల చేత ప్రబోధింపబడి అది అనేక ఉత్కృష్టమైనటువంటి బైబిలు, ఖురాను, భగవద్గీత, రామాయణం అనేటువంటి అనేక ఉత్తమమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి మహద్ గ్రంథాలుగా ఈనాడు మన సమాజంలో తెలియపరచబడుతున్నాయి మానవాళికి. ఇంకా ఆ గ్రంథాల్లో ఉండేటువంటి విషయాలన్నిటినీ మనం విశ్లేషించుకొని మనం నిర్ణయించుకుని మనం అందులో ఉండేటువంటి విజ్ఞానాన్ని ఆధ్యాత్మిక జ్ఞానతత్వాన్ని మనం పొందినట్లయితే అన్ని గ్రంథాల్లో ఆ ఈశ్వరవాణి అనేటువంటి ఆ జ్ఞానశక్తి ఒకటిగానే ఉంది అనేటువంటి విషయం మనం తెలియబడేటువంటి అవకాశం ఉంది. ఆ విలువైనటువంటి విశాలమైనటువంటి భావంతో మనం చదివినట్లయితే ఖురాన్లో, బైబిల్లో, భగవద్గీతలో, రామాయణంలో, బౌద్ధ మతంలో, ఆది గ్రంథంలో ఉండేటువంటి ఈ విషయాలన్నిటినీ మనం చదువుకున్నట్లయితే అన్నీ చెప్పేటువంటి విషయం, అన్ని ధర్మాల్లో అన్ని మతాల్లో చెప్పేటువంటి విషయం సారాంశం ఒక్కటే. అదేవిధంగా మనం సముద్ర గర్భం నుండి వచ్చినటువంటి నీరు మళ్ళీ ఆవిరి రూపంలో, మేఘాల రూపంలో, నదుల రూపంలో విడిపోయి తిరిగి మళ్ళీ సముద్రంలోనే కలిసినట్లుగా ఆ విధంగా ఈ యొక్క ఈశ్వరవాణి ఒక్కటే అనేటువంటి విషయం మనం ఆ యొక్క సముద్ర గర్భం నుండి మళ్ళీ నీరు సముద్ర గర్భాన్ని కలిసేటువంటి కాలచక్రం, జలచక్రం ఏ విధంగా అయితే ఉందో అదేవిధంగా మనం ఈ యోగికమైనటువంటి ఆధ్యాత్మిక గ్రంథాల్లో ఉండేటువంటి విషయాన్ని మనం విశ్లేషించుకుంటే ఒకటిగానే తెలియబడేటువంటి అవకాశం ఉంది. అటువంటి ఉత్కృష్టమైనటువంటి యోగికమైనటువంటి ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానం అనేటువంటి యోగికమైనటువంటి శక్తిని అనుభవ రూపంలో ప్రసాదించేటువంటి తత్వం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. అంచేత ఈ యొక్క ఆధ్యాత్మిక తత్వం అన్ని మతాల యొక్క సర్వ సమ్మేళనమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి యోగికమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఆ ప్రసాదించేటువంటి తత్వం ఈనాటి సమాజానికి ఈనాడు ఉండేటువంటి ప్రపంచంలో అనేక చోట్ల ఈ యొక్క ఆధ్యాత్మిక యోగికమైనటువంటి జ్ఞానశక్తి వృద్ధి చెందినట్లయితే ఆయా ప్రాంతాల్లో సుఖము, శాంతి, సంతోషం, ఆయుష్, ఆరోగ్యంతో చక్కని సామాజికమైనటువంటి మానవాభివృద్ధి జరిగి అందరూ జీవన విధానాన్ని ఆనందంగా సంతోషంగా పొంది తరించేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఆ సువిశాలమైనటువంటి ఆ యొక్క ఆధ్యాత్మిక భావాలను తెలియజేసేటువంటి తత్వం ఆధ్యాత్మిక తత్వం కనుక ఇది జాతి, కుల, మత, స్త్రీ, పురుష, ధనిక, పేద అనేటువంటి వ్యత్యాసం లేకుండా తెలియజేసేటువంటి ఉత్కృష్టమైనటువంటి జ్ఞాన యోగికమైనటువంటి శక్తితో కూడినటువంటి తత్వం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. అంటే ఆ తత్వం యొక్క పాఠశాలలో మనం విద్యార్థులుగా పాఠాలు నేర్చుకుంటున్నాం. ఆ పాఠాలు మనం నిరంతరం నెమరు వేసుకుంటూ మన ఈ తాత్వికమైనటువంటి జ్ఞానశక్తిని వృద్ధిపరచుకుంటూ ఉన్నట్లయితే ఆ యొక్క విషయాల చేత మనకు యొక్క జ్ఞానం యొక్క వృద్ధి జరిగి ఆ జ్ఞానం అనేటువంటి సంపద మనలో ఏర్పడినప్పుడు ఆ జ్ఞాన సంపదే మనకు ఈ భౌతికమైనటువంటి సంపదలన్నిటినీ పొంది తరింపజేసుకునేటువంటి విధానాన్ని మనకు తెలియజేస్తుంది. అటువంటి అవకాశాన్ని, కాలాన్ని కూడా మనం సద్వినియోగపరుచుకుంటూ స్వామి యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానానికి కృపకు పాత్రులై ఆ యొక్క విషయాన్ని తెలుసుకుని తరించవలసిందిగా స్వామి వారి యొక్క అమృత వాక్కులతో తత్వమసి అనేటువంటి స్టేజ్లో ఉన్నటువంటి మానవుణ్ణి స్వయం బ్రహ్మ నాసందేహ అనేటువంటి స్టేజ్ వరకు తీసుకెళ్ళేటటువంటి సర్వమత సమ్మతమైన ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రబోధించేటటువంటి మహోన్నతమైనటువంటి పాఠశాల. ఈ ధర్మాన్ని మనకి స్వామి ఉపదేశిస్తూ మనల్ని జ్ఞాన మార్గంలో నడిపిస్తూ
ఆ జ్ఞానాన్ని పొందినటువంటి వ్యక్తి భౌతికమైనటువంటి సంపదలన్నీ కూడా పొందుతారు అని చెప్పి స్వామి తెలియజేస్తారు. అందుచేత ప్రతి ఒక్కరు కూడా ఈ జ్ఞాన సంపదని పొందడానికి ప్రయత్నం చేయాలి. ఆ జ్ఞాన సంపద స్వామి యొక్క ఉపన్యాసాల రూపంలోనే కాకుండా ఆ స్వామి యొక్క ఉపన్యాసాలని మరలా మనం పిఠాపురంలో వినగలుగుతున్నాం, అయితే ఇంకొక దిక్కున వినగలుగుతున్నాం. కానీ స్వామి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా కూడా స్వామి పర్యటిస్తున్నారు. అక్కడ ఇంకా అనేక జ్ఞాన సందేశాలను అందజేస్తున్నారు. అవన్నీ కూడా మనకి తత్వజ్ఞానం అనేటువంటి మహోన్నతమైనటువంటి మాసపత్రిక రూపంలో స్వామి మనకు అందజేస్తున్నారు. అందుచేత ఆ తత్వజ్ఞానం మాసపత్రికను మనం చదువుకున్నాం అంటే ఎక్కడ లేనటువంటి మన పీఠంలో స్వామి ఎక్కడెక్కడైతే సందర్శిస్తున్నారో అక్కడ ఉన్నటువంటి ఆ జ్ఞాన పాఠాలన్నీ కూడా మనకి తెలియబడతాయి. కాబట్టి తుది శ్వాస విడిచేంత వరకు కూడా తత్వజ్ఞానము అనేటువంటి జ్ఞానామృతాన్ని మనం ప్రతి ఒక్కరు కూడా ఆ మాసపత్రిక మనకు ఇంటికి వస్తుంది అంటే స్వామి మన ఇంటికి వస్తున్నట్టుగా భావించి ఆ మాసపత్రికలో ఉన్నటువంటి రహస్యాలను గ్రహించి మన గ్రామాల్లో జరుగుతున్నటువంటి ఆరాధనా కార్యక్రమాలకు హాజరవ్వి స్వామి దగ్గర ఇక్కడ పీఠంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలకు హాజరైనట్లయితే తప్పనిసరిగా జ్ఞాన సంపద పెంపొందింపబడుతుంది. అటువంటి శక్తిని స్వామి మనందరికీ కూడా ప్రసాదిస్తారని చెప్పి స్వామి దగ్గర మీద సెలవు. మరి ప్రతి సభ్యుడు కూడా ఈ యొక్క మాసపత్రిక విషయంలో మాత్రం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలి. గ్రామాల యొక్క కార్యకర్తలు అందరూ కూడా ఎక్కడ ఆరాధనలు జరుగుతున్నాయో అక్కడ అందరూ కూడా మాసపత్రికను పొందుతున్నారా లేదా అనేటువంటి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని, ఇంకా ఎవరైనా ఆ మాసపత్రికను పొందాలనుకున్నటువంటి వారు రేఖ అప్పలరాజు గారిని తత్వజ్ఞానం కార్యాలయంలో కలుసుకుని గ్రామంలో లేదా పట్టణంలో ప్రతి ఒక్కరు కూడా ఆ మాసపత్రికను పొందే విధంగా కృషి చేయవలసిందిగా మనవి. స్వామి యొక్క వైశాఖ మాస రాష్ట్ర వ్యాప్త పర్యటన కార్యక్రమం మనకి మాసపత్రికలో రేపు 12వ తేదీన మనందరూ కూడా పొందబోతున్నాం. మరి ఈ మాసపత్రికలో ఉండేటటువంటి ఈ స్వామి యొక్క టూర్ ప్రోగ్రాం వివరాలన్నీ కూడా ఒకసారి అందరూ కూడా వినండి. 22వ తేదీ ఏప్రిల్ ఆదివారం కండవల్లి ఉదయం 9:30 నుండి 11 గంటల వరకు, దువ్వ ఉదయం 11:30 నుంచి 1 గంట వరకు, అత్తిలి సాయంకాలం 6 గంటల నుంచి 8 గంటల వరకు. తర్వాత 23/4/2012 సోమవారం వనకరమల్లి ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు, కన్నాపురం ఉదయం 11:30 నుంచి 1 గంట వరకు, ఏలూరు కర్ణాభత్తుల సంఘం శెల నాగకోటేశ్వరరావు కళ్యాణ మండపం అశోక్ నగర్ కొత్త బ్రిడ్జి వద్ద సాయంకాలం 5:30 నుంచి 7:30 వరకు. తర్వాత ఏప్రిల్ 24 మంగళవారం బల్లిపాడు ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు, పొలమూరు కలిదిండి నరసయ్యమ్మ కళ్యాణ మండపంలో ఉదయం 11 గంటల నుంచి 12:30 వరకు, రేలంగి సాయంకాలం 6 గంటల నుంచి 7:30 వరకు. తర్వాత బుధవారం ఏప్రిల్ 25వ తేదీ రావిపాడు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు, విశాఖోడేరు ఉదయం 11 గంటల నుంచి 12:30 వరకు, తాడేపల్లిగూడెం సత్యవతి నగర్ చెట్ల రోడ్డు సాయంకాలం 5 గంటల నుండి 7 గంటల వరకు. తర్వాత 27వ తేదీ శుక్రవారం జయతిమ్మాపురం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. మనకి తూర్పుగోదావరి జిల్లాలో 27వ తేదీ నుంచి మనకి ఎంటర్ అయ్యామన్నమాట. జయతిమ్మాపురం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు, రామవరం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు, రాజపూడి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు, ప్రత్తిపాడు సాయంకాలం 6:30 నుంచి 8 గంటల వరకు. తర్వాత 28వ తేదీ శనివారం కొత్తపల్లి ఉదయం 9:30 నుంచి 11 గంటల వరకు, అప్పలరాజుపేట మధ్యాహ్నం 2 గంటల నుంచి 3:30 వరకు. తర్వాత 29వ తేదీ ఏప్రిల్ ఆదివారం హైదరాబాద్ శ్రీ ఉమా రెసిడెన్సీ పి వెంకటరత్నం ఫ్లాట్ నెంబర్ 16 ఇందిరానగర్ గచ్చిబౌలి ఇండియన్ బ్యాంక్ లైన్, దాని ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చారండి. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు. తర్వాత 30వ తేదీ ఏప్రిల్ సోమవారం రాజమండ్రి గౌతమి ఘాట్ ఉదయం 10 గంటల నుండి 11:30 గంటల వరకు, తుని
నా సాయంకాలం 4 గంటల నుండి 5:30 గంటల వరకు. తర్వాత మే 1వ తేదీ మంగళవారం శ్రీకాకుళం బివి రమణ గారు, చిన్న బజార్ నియర్ SBI కాలనీ, వారి ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారండి. ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు. నాగులపల్లి సాయంకాలం 6:30 నుంచి 8 గంటల వరకు. తర్వాత మే 2వ తేదీ బుధవారం మద్దూరు పశ్చిమ గోదావరి జిల్లా ఉదయం 10 గంటల నుండి 11:30 వరకు. మళ్ళా తూర్పుగోదావరి పులిమేరు సాయంకాలం 4 గంటల నుంచి 5:30 గంటల వరకు. కాకినాడ మేవ ఫంక్షన్ హాల్ JNTV దగ్గర సాయంకాలం 6:30 నుంచి 8 గంటల వరకు. తర్వాత మే 6వ తేదీ ఆదివారం పిఠాపురంలో నూతన ఆశ్రమం ప్రాంగణంలో వైశాఖ పౌర్ణమి మహాసభ ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు. ఈ 27 ప్రదేశాల్లోని కూడా స్వామి యొక్క సభలు నిర్వహించబడతాయి. ఆ 27 సభలకి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా మనం ఆ ప్రాంతానికి వచ్చి ఆ స్వామి యొక్క సభను తిలకించి స్వామి చెప్పేటటువంటి ఆ జ్ఞాన రహస్యాల్ని వినవలసిందిగా మనవి. ప్రతి సంవత్సరం మనం ఏ విధంగా మనం స్వామిని ఆహ్వానించుకుంటున్నామో అదేవిధంగా ఘనంగా మనం స్వామిని ఆహ్వానించుకుని ఇలా 3 అడుగుల ఎత్తులో స్టేజ్ ఏర్పాటు చేసుకుని అక్కడ మహారాజా కుర్చీ వేసి ఆ స్వామికి కూర్చోవడానికి ఏర్పాటు చేయాలి. రెండోది అతి ముఖ్యమైన విషయం మైక్ అండి. కొన్ని దిక్కుల మాత్రం మైక్ ట్రబుల్ వస్తుంది. దయచేసి మైక్ దగ్గర ఎవరో కూడా కక్కుర్తిపడద్దు. మంచి మైక్ ఏర్పాటు చేసుకోవాలి. స్వామి ఎక్కడ కార్యక్రమానికి వచ్చినప్పటికీ కూడా అది స్వామి వచ్చేటప్పటికి ఒక 2 గంటల 3 గంటల ముందో చెక్ చేసుకోండి ఆ మైక్ని. అదే కరెంటు పోయినప్పటికీ కూడా జనరేటర్ మీద రన్ అయ్యేటటువంటి విధానం కానీ లేదంటే బ్యాటరీ మీద రన్ అయ్యేటటువంటి విధానాన్ని కానీ మనం ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత గ్రామానికి బిగినింగ్లో ఒక 2 వాలంటీర్లు మోటార్ సైకిల్ వేసుకుని నిలబడినట్లయితే ఆ సభా ప్రాంగణానికి స్వామిని తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా స్వామికి ఆరాధనా కార్యక్రమం దగ్గర చాలామంది ఏం చేస్తున్నారంటే ఏవో మనకి వండినటువంటి గారెలు బూర్లు ఇంకేవో రకరకాలన్నీ కూడా పెట్టేస్తున్నారు. ఏమీ పెట్టకూడదు. కొద్దిగా కరాచీనొక ప్రసాదం, పులిహార, కొద్దిగా పటికి బెల్లం, పంచదార, ఉదకం అవి మాత్రమే ఉంచాలి. స్వామి జ్యోతి వెలిగిస్తారు, వచ్చిన వెంటనే జ్యోతి రెడీగా ఉంచాలి. అగ్గిపెట్టి కొవ్వెత్తి ఆ క్యాండిల్ అవన్నీ కూడా రెడీగా ఏర్పాటు చేసుకున్నట్లయితే స్వామి వచ్చి జ్యోతి వెలిగించడం అనేటువంటిది జరుగుతుంది. అంచేత ఏవో చేసినటువంటి పదార్థాలన్నీ కూడా అక్కడ ఆరాధన దగ్గర పెట్టొద్దు. అవి వీళ్ళు చెప్పినటువంటి కరాచనోక ప్రసాదం, తెల్ల ప్రసాదం, అదేవిధంగా మనకు పులిహార, అదేవిధంగా ఏమైనా పళ్ళు ఉన్నట్లయితే పళ్ళు, అదేవిధంగా ఉదకం, తర్వాత ఇక మనకి జ్యోతి రెడీగా ఉంచాలన్నమాట. ఉంచినట్లయితే స్వామి మనందరూ కూడా అక్కడ కూర్చుని కీర్తనలు చదువుకున్నట్లయితే స్వామి వచ్చి ఆరాధనా కార్యక్రమం నిర్వహించి తర్వాత స్వామి యొక్క సందేశాన్ని మనకి తెలియజేస్తారు. అందుచేత ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క టూర్ ప్రోగ్రాంలో అసలే ఎండలు ఇప్పటికే ఎండలు పెరిగిపోయాయి. అందుచేత ఈ ఎండల్లో మీరు స్వామిని ఇబ్బంది పెట్టకూడదు. బాబు ఈ దారిలోనే మా ఇల్లు ఉందండి, ఈ పక్కనే మా ఊరండి, అందుచేత మా ఇంటికి రండి, మా ఊరు రండి అని చెప్పి ఎవరిని ఇబ్బంది పెట్టకండి. తూర్పుగోదావరి జిల్లా అయినట్లయితే మన పెదమల్లాపురం నాగేశ్వరరావుకి, పశ్చిమ గోదావరి జిల్లా అయినట్లయితే మన అన్నవరం గారికి కానీ వెంకటరత్నం గారికి కానీ పేర్లు ఇవ్వండి. ఇచ్చినట్లయితే మరలా వచ్చే కార్తీక మాసం టూర్ ప్రోగ్రాంలో కానీ లేదా వేరే విడిగా కూడా స్వామి టూర్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు, అప్పుడు కానీ మరలా ప్లాన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మాత్రం టైం టేబుల్ ఎవరు కూడా డీవియేట్ అవ్వద్దు. అందరూ కూడా దాని ప్రకారంగానే ప్రతి ఒక్కరు కూడా స్వామి యొక్క టూర్ ప్రోగ్రామ్ని విజయవంతం చేయవలసిందిగా మనవి. ఎటువంటి కోరికలు కానీ లేకపోతే హాస్పిటల్ స్లిప్లు చూపించడం కానీ ఇలాంటివి ఏవి కూడా అన్నప్రాసనలు కానీ లేదంటే అక్షరాభ్యాసాలు కానీ ఇవేవి కూడా ఉండకూడదండి మన టూర్లో. చాలా ఇంచేత ప్రతి నిమిషం కూడా స్వామికి చాలా విలువైంది. అందుచేత స్వామి యొక్క సమయాన్ని మనం వృధా చేయకూడదు, మన తోటి సభా సభ్యులకు కూడా ఇబ్బంది కలిగించకూడదు. కాబట్టి అందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ యొక్క వైశాఖ మాస టూర్ ప్రోగ్రామ్ని విజయవంతం చేయండి. తర్వాత ఈ టూర్స్లో కూడా మనం ఏం చేస్తున్నామంటే ఏవో ఒక 10 దుప్పట్లు కొనేయడం, ఒక 10 చీరలు కొనేయడం, కొనేసేసి బాబు పనిచేయండి అంటున్నారు. అది కాదు. ఇప్పుడు ఉమ్రాలేషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ని స్ట్రీమ్లైన్ చేస్తారు. అందుచేత ఉమ్రాలేషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారానే జరగాలి ఏ కార్యక్రమం జరిగినా. సపోజ్ మీరు ఒక 5,000 రూపాయలు విలువ కలిగినటువంటి చీరలు పంపిణీ చేయాలనుకుంటున్నాయి, 5,000 రూపాయలు ట్రస్ట్కి జమ కట్టండి. జమ కట్టి ట్రస్ట్ ద్వారా ఆ యొక్క మీరే కొనండి, బిల్లు తీసుకొచ్చి మళ్ళీ అపర మాస్టర్కో ఆనంద్ గారికో ఎవరికో ఇచ్చినట్లయితే మరలా వెంటనే మీకు అమౌంట్ ఇచ్చేయడం జరుగుతుంది అనమాట.
అందుచేత ఇది ఏది జరిగినప్పటికీ కూడా ట్రస్ట్ ద్వారా జరగాలి అనేటువంటి విషయాన్ని మాత్రం ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకండి. మీ అంతటి మీరు దుప్పట్లు కొనేసి చీరలు కొనేసి స్వామి పంచిపెట్టండి అని మాత్రం అడగొద్దు. అందుచేత ఏ కార్యక్రమం జరిగినప్పటికీ కూడా ట్రస్ట్ ద్వారా జరగాలి. ఆనంద్ గారు చెప్తారు ఏ ఏ కార్యక్రమాలు చేయొచ్చు, ఏ ఏ కార్యక్రమాలు చేయకూడదు అనేది. అందుచేత ఎక్కడెక్కడ ఏ ఏ కార్యక్రమాలు చేయాలనుకున్నప్పటికీ కూడా ప్రతి ఆధ్యాత్మిక సభలోనూ కూడా సామాజిక సేవా కార్యక్రమం అనేటువంటిది నిర్వర్తించడానికి సాధ్యమైనంత వరకు కూడా ప్రయత్నం చేయాల్సిందిగా మనవి. ఈ రోజున ఆరాధన కార్యక్రమాన్ని తీసేమో తీసి ఆరాధన కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి వారు అచ్చిపేట కర్రీ వీర వెంకట సత్యనారాయణ ప్రభు గారు మరియు వారి నమస్కారం హైదరాబాద్ జీవునకు సృష్టికి ఆధారమై ఉన్నది. ఆదినాదమైన నేను అన్న జీవ చైతన్యం గల తెలివి అభౌతికమైన ఆది తేజస్సుగా ఉన్నది అని సద్గురువు ఈ పాటలో బోధిస్తున్నారు. లక్ష్మీపేటలో సాయంకాలం 5 గంటలకి స్వామి యొక్క సభ ఏర్పాటు చేయబడింది. రామాలయం వద్ద ఆ యొక్క సభకి లక్ష్మీపేట మరియు పశ్చిమ కావాలి. ఏప్రిల్ 4వ తేదీ సాయంకాలం 5 గంటలకి లక్ష్మీపేటలో రామాలయం. ఓంకారమే జీవమనుచు నాకారములను ఓంకారమే జీవమనుచు నమ్మి నాకారములను వీక్షించు. ఓంకారమే జీవమనుచు నమ్మి నాకారములను వీక్షించు. ఏకమౌను నీలో ఆకారమును పొంది ఆ కంటి నడుమని వకిలామై నిలిచెదవు. ఏకమౌను నీలో ఆకారమును పొంది ఆ కంటి నడుమని వకిలామై నిలిచెదవు. ఓంకారమే జీవమనుచు నమ్మి నాకారములను వీక్షించు. ఓంకారమే తెలియవలయో. ఓంకారమునకు నాదమునకు వేదమున్నదేమిటో తెలియవలయో. ఓంకార నిజమగును నాదము నీవగును శంకలించక తనుత సాధించి చూచితే. ఓంకార నిజమగును నాదము నీవగును శంకలించక తనుత సాధించి చూచితే. ఓంకారమే జీవమనుచు నమ్మి నాకారములను వీక్షించు. ఓంకారమే
వెలచినే జాలి నుండితిని తొలి జన్మ పదములన్నిటిని తలచి వెలచినే జాలి నుండితిని ఇలా కొన్ని జన్మములు ఈ జన్మమున జరిపి తెలివి లోపల తెలివైతే జాము కనుగొంటే ఇలా కొన్ని జన్మములు ఈ జన్మమున జరిపి తెలివి లోపల తెలివైతే జాము కనుగొంటే ఓంకారమే జీవమనుచు నమ్మినాకారమునను వీక్షించు ఓంకారమే ఆది అనాది వర్ణము తెలివి సాధించగలుట ధర్మము ఆది అనాది వర్ణము తెలివి సాధించగలుట ధర్మము బిందు బీజమునందు నీవ నిలచినాదమంతులగ్నం ప్రజ్ఞానందమునందెదం బిందు బీజమునందు నీవ నిలచినాదమంతులగ్నం ప్రజ్ఞానందమునందెదం ఓంకారమే జీవమనుచు నమ్మినాకారమునను వీక్షించు ఓంకారమే ముగ్గురు ఉండండి అమ్మ. ముగ్గురు అనుకున్నాండి, ముగ్గురు పట్టుకోండి. ఒక శరణం అయిపోయి మిగతా ముగ్గురు ఇవ్వండి. చెప్పమ్మ. హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గై కొనము స్వామి హారతి జయ జయ హారతి నీరాజనములని పేరు పేరు నగూర్చి నీరాజనములని పేరు పేరు నగూర్చి ఆరాధించు భక్తి అర్పించు కర్పూర హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గై కొనము స్వామి హారతి జయ జయ హారతి పరమ భక్తులు జ్ఞాన భరిత స్వాధీమనులు పరమ భక్తులు జ్ఞాన భరిత స్వాధీమనులు కరములు మార్చి విరి పళ్ళె రములనిచ్చు హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గై కొనము స్వామి హారతి జయ జయ హారతి పరతత్వ తేజమున వరములు మాకిచ్చి పరతత్వ తేజమున వరములు మాకిచ్చి అరయు మరలీష సద్గురు నరసి నటుల ఇదిగో అరయు శ్రేణిష సద్గురు నరసి నటుల ఇదిగో అరయు మోహియదినాశ సద్గురు నరసి నటుల ఇదిగో హారతి జయ జయ హారతి శ్రీ గురు దేవా హారతి జయ జయ హారతి గై కొనము స్వామి హారతి జయ జయ హారతి
సద్గురభ్యో నమః. హారతి స్వీకరించిన అనంతరం సభ్యులంతా కూడా మరలా ఎక్కడ వారు అక్కడే కూర్చోవాలి. మీరు ఆరాధన చేసిన వారు కూడా ఎక్కడ వారు అక్కడే కూర్చోవాలి.